విశాఖ ఉక్కు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. స్వయంగా విశాఖపట్నం వచ్చిన ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ప్రక్రియ ఎక్కడిదెక్కడ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గాజువాక పరిసరాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎప్పటి నుంచో ఈ విషయంలో కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేస్తూ వచ్చాయి. దీని మీద సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ విషయంలో మొదటి నుంచి ఉద్యమకారులకు ఆయన మద్దతుగా నిలిచారు. మరోవైపు ఈ క్రెడిట్ తమకే దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సింగరేణి తరపున బిడ్డింగ్ వేయడానికి ఉన్నతాధికారులు విశాఖ వెళ్లడంతో కలకలం రేగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంతోనే కేంద్రం దిగి వచ్చిందని మంత్రి కేటీఆర్ అనటం గమనించాల్సిన విషయం. సో స్టీల్ ప్లాంట్ పైన అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, దీనిపైన ఇవాళ మిడ్ డే డిబేట్. సో కేంద్ర తాజా ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఉద్యమ బాట పడుతుందనే భయంతోనే కేంద్రం దిగివచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. ఒక మాట మాట్లాడింది. విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్ ఏమన్నారు? మీరు ఇక అధికారం ఉంది కదా, అమ్ముతుండ్రు కదా, ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం, తప్పకుండా ఇది విరమించుకోవాలి. అదానికి ఇచ్చిన బయలదిల్లా గన్ల వల్ల ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతలేరు, అటు వైజాగ్ని అమ్మేస్తున్నారు. మీరు ఎట్లా చేస్తారో చూస్తాం, మేము కూడా అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు. అంతే, సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని, మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాం. అంటే దెబ్బంటే అట్లుంటుంది, ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది అన్నట్టు. బాగా దిగొచ్చింది కేంద్రం, ఈయనకి దిగొచ్చి చాలా దిగొచ్చింది చూశాం కదా. వాళ్ళు కేసులు ఎట్టుకోవడం, ఒకటి మీద ఒకటి కేసు అయ్యే సరిపోట్లకి కేంద్రం దిగొస్తాం. ఇవి కూడా ఉన్నాయి. ఏం దిగొచ్చింది? తెలంగాణలో దిగిరాట్లేదు. దేనికి? ఒక ఆంధ్రాలో దిగొచ్చిందండి కేసీఆర్కి. మరి తెలంగాణలో ఏమైంది? సింగరేణి ఏం దిగిరాలేదా? కేంద్రం అమ్మేస్తుందని చెప్తున్నారు కదా, నిన్న కూడా చెప్తున్నారు కదా, సింగరేణిని అమ్మేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని. మరి అక్కడ దిగిరాట్లేదు ఎందుకని? ఆంధ్రాలో దిగొస్తుంది. ఏదో అన్న సామెతగా ఉంది, ఒకటేమో ఉట్టికెక్కరలేనమ్మా ఆకాశానికి ఎగిరానని చెప్తుందంట, లేదంటేనేమో మామూలుగా కన్నతల్లికి భోజనం పెట్టరు కానీ తోడు పెంతల్లికి ఏమో సారి ఆడతా అని చెప్తున్నారంట. ఈ రకంగా చెప్తారు వీళ్ళు. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నారు. రకరకాల పార్టీలు ఎవరు వారు క్లెయిమ్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరిగితే బాగుంటుంది, దీనిపైన వాళ్ళ చర్చలో పాల్గొనడానికి డాక్టర్ సుభాషిణి ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్, అదేవిధంగా లోకనాథన్ గారు సిపిఎం సెక్రటరీ, అదేవిధంగా రాజశేఖర్ గారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ మన చర్చలో పాల్గొన్నారు. ముందుగా మీ ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతున్నామండి. అయితే వాళ్ళ చర్చని మనం ఒకసారి లోకనాథన్ గారితో స్టార్ట్ చేద్దాం. లోకనాథన్ గారు నమస్కారం. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితిని, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ యొక్క విశ్లేషణ ఏంటి? కార్మికుల పోరాట విజయం అని మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గత 2 సంవత్సరాల నుండి అనేక అంశాల మీద ఇక్కడున్న విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజానీకం, అట్లాగే ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో తెలియజేసిన మొండిగా వ్యవహారం చేసింది. మొండిగా వ్యవహారం చేయడమే కాదు, స్టీల్ ప్లాంట్ మనందరూ తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్తో ఏర్పడింది. 32 మంది బలిదానంతో, అలాగే 22,000 ఎకరాలు ఇచ్చిన రైతాంగం యొక్క సహాయ సహకారాలతో ఏర్పడింది. ఈ రోజు వచ్చేసరికి దానికి సంబంధించిన దాంట్లో మొదటి నుండి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ గా వ్యవహారం చేసి ఈ రోజు ఏదో రకంగా అమ్ముతామని చెప్తా ఉంది. వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఏదైతే ఈ రోజు వర్కింగ్ క్యాపిటల్ ఉందో 5,000 కోట్లు ఇమ్మని. అదానికి ఇచ్చే ఎల్ఐసీలు, బ్యాంకులు ఎందుకు విశాఖపట్నం సంబంధించిన దాంట్లో ఎందుకు ఇచ్చే దానిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదు? అట్లాగే రా మెటీరియల్ సంబంధించిన దాంట్లో కూడా ఈ రోజు మనందరూ తెలుసు, టాటాకు సంబంధించిన దానిలో కానీ, జిందాల్కు సంబంధించిన దానిలో కానీ అనేక ప్రైవేటు రంగ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ రోజు వాళ్ళకి సొంత గనులు ఉన్నాయి. విశాఖపట్నానికి ఎందుకు సొంత గనులు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తుంది? వాస్తవంగా 5,000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రారంభంలో పెట్టుబడులు పెడితే స్టీల్ ప్లాంట్
50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రోజు. దాదాపు 1,00,000 కుటుంబాలకు సంబంధించి ప్రదాతగా ఉంది. ఈ రోజు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, రైతులు, అనేక మంది అలాగే కార్మికులు త్యాగం చేసిన ఫలితంగానే కోట్లాది రూపాయలు ఆస్తులు సంపాదించింది. అయితే రైట్ లోకనాథన్ గారు సారీ టు డిస్టర్బ్ యూ. ఇది గత చరిత్ర, వైభోగం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఉద్యమము, త్యాగాలు ఇవన్నిటి నో డౌట్ ఇది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆపు చేస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? దీనికి ఇదే కంటిన్యూ అవుతుంది అని మీరు భావిస్తున్నారా? పెద్దలు చెప్పినట్టు కీడెంచి మేలంచాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో ఏంటనేది స్పష్టత చేయాలి. వెనక్కి తీసుకున్నందుకు హర్షం వెలబోస్తా ఉన్నాం. డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే అది ప్రైవేటీకరణ చేస్తే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంచింది. అలాగే ఇక్కడున్న షిప్ యార్డ్ కి సంబంధించిన ఆర్డర్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అది రక్షణ రంగంలో కలిపింది. ఆ రకంగా బిహెచ్పివికి సంబంధించిన దాంట్లో కూడా గతంలో దాన్ని కూడా నిర్వీర్యం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బిహెచ్ఎల్లో చేసింది. కాబట్టి విశాఖపట్నానికి పోరాటాల చరిత్ర ఉంది. కాబట్టి విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెద్ద దిక్కుగా ఉంది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైంది. ఎందుకంటే బీఆర్ఎస్ మొన్నటి నుండి జోక్యం చేసుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి వెళ్ళింది. ఈ రోజు మేము శబ్దాలుచుకున్నాం. రాజశేఖర్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి పోరాటం, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి గత కొన్ని నెలలుగా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీనిపైన మీకుండేటువంటి విశ్లేషణ ఏంటి? మరి కేంద్ర ప్రభుత్వం మీద మొట్టమొదటి నుంచి కూడా సమైక్యంగా కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలిపి మనం ఒత్తిడి చేస్తున్నాం. ఆఖరికి బీజేపీ గవర్నమెంట్ పాలసీ అయినప్పటికీ వారిని కూడా కలిసి అభ్యర్థించడం జరిగింది. ఈ మేరకు మొన్న మేము స్టీల్ సెక్రటరీ గారితో ఎవరైతే ఈ మినిస్టర్ గారు వచ్చారో ఫగన్ సింగ్ కులస్తే గారితో ఢిల్లీలో కలిసి అనేకమైన విషయాలు చర్చించడం జరిగింది. రాజకీయంగా కూడా బాగా ఒత్తిడి పెంచడంతో వారు ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి అమలు చేయటం లేదు తప్ప పూర్తిగా ఉపసంహరించాలని చెప్పి మాట అయితే ఆయన చెప్పలేదు. ఇది కేవలం ఏదో టెంపరీ స్టాప్ గా అరేంజ్మెంట్ లాగా చెప్పారు తప్ప ఈ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భావోద్వేగాల వల్ల ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన కర్మాగారం. ఈ కర్మాగారం మీద వేలాది మంది, లక్షలాది మంది జీవిస్తున్నారు. నిర్వాసులకు ఇంకా ఉపాధి కలగాలి. ఇటువంటి తరుణంలో టెంపరీ ఫేజ్ ఏదో ఒక ఉపశమనంలో చెప్పారు తప్ప అది పూర్తిగా దీన్ని రద్దు చేస్తున్నామని కానీ ప్రైవేటీకరణ జోలికి వెళ్ళని చెప్పి మాట చెప్పలేదు. ఇంకా మెడ మీద కత్తి ఉంచారు. ఈ రోజు అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వారి విధానం. అది కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో అతిపెద్ద కర్మాగారం, సముద్ర తీరాన్ని ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కి మణిహారం, విభజన తర్వాత ఏకైక కర్మాగారం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మంది వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ చేయకూడదని, అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీ అన్ని కూడా సహకరిస్తున్నాయి. బీఆర్ఎస్ వారు కూడా మనం సంఘీభావం తీసుకొచ్చారు. ఈ బిడ్డింగ్లకి సంబంధం లేదు. ఓన్లీ ఇప్పుడు అడుగుతున్న దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వస్తు మార్పిడి లాగా కొంత మెటీరియల్ ఇస్తే మేము మీకు స్టీల్ ఇస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రానివ్వలేదు. మా పోరాట ఫలితంగా ఇంతవరకు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ, లీగల్ అడ్వైజర్ కానీ, అసెట్ వాల్యూర్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాలు పెట్టలేదు. ఈరోజు మంత్రి గారు రోజుగారు మేళకు వచ్చారు. భగత్ సింగ్ కులస్తే గారు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఆయన మాట చెప్పారు. ప్రస్తుతానికి లేదు అని చెప్పారు తప్ప దీన్ని ఉపసంహరించుకున్న మాట అని చెప్పలేదు కదా. ఇప్పుడు మాతో మీటింగ్ ఉంది. ఇప్పుడు కార్మిక సంఘాలందరితో కూడా మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా క్లారిటీ తీసుకుంటాం. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్టే కాబట్టి వారు దీన్ని డెఫినెట్ గా ఇప్పుడు ఈయన డెసిషన్ మేకింగ్ చేయగలరా? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు ప్రకటించారు. ఎందుకంటే వారు కదా ఏదైతే ఈ ప్రైవేటీకరణకి మేము చేస్తున్నాము, ఎవరైనా కొంటే అమ్ముతాము, లేదా కొనడానికి ఎవరైనా మూసేస్తామని చెప్పినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. పిఎంఓ ఆఫీస్ కోఆర్డినేట్ చేస్తుంది. దీన్ని సెపరేట్ గా దీపం అనే కమిటీ ఏర్పాటు చేశారు. వారు ప్రకటన చేయాలి తప్ప మినిస్టర్ గారు మామూలుగా చెప్పి వెళ్ళిపోతే కాదు కదా. ఒక నిమిషం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఈ రోజు స్పోక్స్ పర్సన్ సుహాసిని గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి, సుహాసిని గారు నమస్కారం అండి. మేడం చెప్పండి మేడం. ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చి
ఆయన ఒక ప్రకటన చేశారు మీడియాతో మాట్లాడుతూ. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక పక్కేమో తాత్కాలికంగా ఉపశమనమే అనేటువంటి అందరూ మాట్లాడుతున్నారు, పూర్తిగా వెనక్కి తీసుకోలేదు కదా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మీ పార్టీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? మొదటి నుంచి కూడా వైజాగ్ స్టీల్ ని పరిరక్షిస్తాము అన్న ఒక మాట ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నిజంగా ఒక లాసెస్ లోకి వెళ్ళిందో 6 సంవత్సరాల నుంచి మధ్యలో 1 సంవత్సరం మాత్రమే 93,000 కోట్లు 97 కోట్లు లాస్ ప్రాఫిట్ వచ్చింది, అంతే తప్ప అంతా కూడా ఎప్పుడైతే లాస్ కి వెళ్తుందో ఒక మంచి క్వాలిటేటివ్ స్టీల్ ఏదైతే ఉందో అది వైజాగ్ స్టీల్. అంతేకాకుండా నిజంగా ఎంతో మంది ప్రాణత్యాగము, సెంటిమెంట్ ఇవన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అందులోనే మా పార్టీ సీనియర్ నాయకులు అయిన పివి చలపతిరావు గారు, తెన్నేటి విశ్వనాథం గారు వీరందరూ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యులు. అంతేకాకుండా ఒకసారి చాలా పెద్ద లాసెస్ లో ఉన్నప్పుడు వాజ్పేయి గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఆదుకుని 1000 కోట్లు ఇచ్చి ఆదుకున్న మాట వాస్తవం. ఎప్పుడైతే ఇది ఒక 35 సిక్ అయిపోయాయో ఆ 35 భాగంగా ఒక పాలసీ మ్యాటర్ గా వెళ్తుంది. కానీ ఆ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వచ్చేసరికి అది ఎప్పుడైతే మనం ఇక్కడ లోకల్ సెంటిమెంట్ ని కేంద్ర స్థాయి వరకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ చాలా పూర్తిగా బాధ్యత తీసుకుంది. మొన్నటికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో ఆ విధంగా మాట్లాడిన తర్వాత వైజాగ్ వచ్చినప్పుడు మేమందరము ఇన్ హౌస్ చాలా సీరియస్ గా డిస్కషన్ జరిగింది. మేడం కి చెప్పడం జరిగింది, మేడం ఇది ఇక్కడున్న పరిస్థితి, సో ఖచ్చితంగా మనం ఈ విధంగా చేయాలి అన్నప్పుడు మొన్న యూనియన్ బడ్జెట్ లో 685 కోట్లు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైంది మన డిబేట్, మన యూనియన్ బడ్జెట్ శాంక్షన్ అయింది. రాజశేఖర్ గారు ఏం చెప్తున్నారు మేడం? ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు చెప్తున్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. వాళ్ళు ఏంటంటే ఆ బడ్జెట్ లో ఇంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పారు తప్ప ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 1 పైసా సాయం చేయలేదు. 3 మిలియన్ టన్నుల స్థాయి వరకు ఆ రోజు ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం ఒక 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. 5,000 పెట్టిన తర్వాత 1 పైసా కూడా ఈరోజు చెప్పలేదు. 50,000 కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. మన బడ్జెట్ లో 600 తప్ప ఇవ్వలేదు, 1 పైసా కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్నాను, లెట్ మీ కంటిన్యూ, అది కంప్లీట్ చేసేసేనండి. ఒకసారి ఒక ఎక్స్పెండిచర్ కోసం ఒకటి శాంక్షన్ చేసింది అంటేనే అక్కడ పరిరక్షించే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ ఆల్రెడీ విశాఖ ఉక్కు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది చాలా క్వాలిటేటివ్ స్టీల్ అని అన్నాం, కానీ దానికి ఉన్న ఉత్పత్తి ఒక పొటెన్షియల్ ఇప్పుడు 60% మాత్రమే వస్తుంది. పూర్తి శాతంగా 100% ఉత్పత్తి రావాలి అన్న ఒక ఉద్దేశం ఉంది మాకు అని మేము కంటిన్యూస్ తరచూ చెప్తున్నాం. మేడం ఒక్క నిమిషం అండి, సుహాసిని గారు ఒక్క నిమిషం అండి, ప్లీజ్ లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం సుహాసిని గారు, ఒక్క నిమిషం. మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఇప్పుడు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీకు సుహాసిని గారికి మా మంత్రి రాజశేఖర్ గారికి కూడా నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? ఈరోజు ప్రకటన, ఎందుకంటే మీరు మిమ్మల్ని ఈరోజు డిబేట్లో కోరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికంటే ముందున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా డీటెయిల్ స్టడీ చేశారు. సో కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక ప్రకటన చేసింది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మీ స్టడీ బట్టి? ఈ ప్రకటన చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఈ ప్రకటన రావాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలి అన్న కోరిక ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. మా యూనియన్స్ గాని, తర్వాత ఎగ్జిక్యూటివ్స్ గాని, మా నిర్వాసితులు గాని, వీళ్ళందరూ కోరుకుంటున్నది అది. మా మంత్రి రాజశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు డిస్కషన్ లో, వారిని అడగండి ఎన్ని రోజుల నుంచి అక్కడ శిబిరాల్లో కూర్చున్నారు, ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్నిసార్లు అధికారులు కలిశారు. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా ఈవెన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసినా కూడా దాన్ని కూడా ప్రోత్సహించాలన్న రీతిలో ఈవెన్ వీరంతా వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారిని కలవడం, అంటే స్టీల్ ప్లాంట్ ని బ్రతికించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా వాళ్ళందరితో మేము ఉంటున్నామన్న ఒక పార్టీలకు అతీతంగా వీరందరూ పనిచేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ రోజు మంత్రి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కార్యరూపం ధరించాలని మేము అనుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఒక కేబినెట్ డెసిషన్ ఇవ్వండి, ఆ తర్వాత
క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి, తర్వాత ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్న భరోసా ఇవ్వండి. కాబట్టి ఇవి ఇవ్వగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో కూడా పనిచేసే అవకాశాలు ముందుంటాయి. అయితే లక్ష్మీనారాయణ గారు ఒక విషయం అండి, ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చి చెప్పిన ప్రకటనలో స్పష్టమైన ప్రకటనగా మనం భావించాలా, లేదా తాత్కాలిక ఉపశమనంగా భావించాలనేటటువంటి ఒక మీమాంస అయితే చాలా మందిలో కలుగుతూ ఉంది. సో మీకు ఎంతవరకు అర్థమైందంటారు దీన్ని? ఆయన ఆజ్కి బాత్ అన్నారు, ఆయన అంటే ఈ రోజుకి అన్నారు. ఆయన అంటే ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే ఫైనల్ గా ఒక నిర్ణయం ఒకటి తీసుకోవాలి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలన్నది. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి ఇప్పుడు ఐ థింక్ 4 గంటలకి మన కార్మిక సంఘాలతోనూ ఎగ్జిక్యూటివ్స్ తోనూ ఈ రోజు కలిసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఢిల్లీకి వెడతారు, కేబినెట్ మంత్రికి ఆ రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత కేబినెట్ లో కూడా ఈ విషయం ముందుకు తీసుకువెళ్లాలన్నది మేమంతా కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు తీసుకున్నది కేవలం ఒక తాత్కాలికమైనది. ఆయన ఏమన్నారంటే ఆర్ఐఎన్ఎల్ ని మేము స్ట్రెంగ్తన్ చేస్తాము అన్నారు. అంటే నేను అనుకోవడం ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇచ్చారో అది ముందు కొనసాగుతుంది అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వేసి కనీసం సేల్ నుంచి కనుక రా మెటీరియల్ లేకుంటే వర్కింగ్ క్యాపిటల్ ఇమీడియట్ గా ఇవ్వగలిగితే ఇంకా బిడ్ అన్నది అవసరం లేకుండానే మొత్తం మళ్ళా ఫుల్ కెపాసిటీలో స్టీల్ ప్లాంట్ వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఏం చర్యలు తీసుకుపోతున్నారన్న దాని మీద చిత్తశుద్ధి ఎంత ఉన్నది అన్నది కూడా ఒకటి మనకు తెలుస్తుందండి. అది మనం ముందుగా గమనించాల్సిన అవసరం. అయితే లక్ష్మీనారాయణ గారు, కాకపోతే సరే స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఏర్పడింది, చాలా ఎమోషనల్గా ఉన్నది, ఒకనొక దశలో క్వాలిటేటివ్గా నెంబర్ 1గా మంచి పేరు సంపాదించినటువంటి ప్రోడక్ట్ని ఇచ్చింది, ఇందులో డౌటే లేదు, హిస్టరీ. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అనేది గట్టిగా నినాదంతో వెళ్తుంది. సో ఈ ఒక్కదానికి పాజిటివ్గా ఉంటారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ చేస్తున్నారు, దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం, దెర్ ఇస్ నో డౌట్. ఎయిర్ ఇండియా అన్నది దాన్ని ప్రైవేటీకరణ చేయవచ్చు, కానీ విశాఖ ఉక్కు అన్నది మంచి కెపాసిటీ ఉన్నది, దాన్ని ఇమీడియట్ గా మనం లాభాల బాటలో తీసుకురావచ్చు. ఆ తర్వాత ఫుల్ లాభాల బాటలోనే ఉండింది. దీనికి చిన్న చిన్న సొల్యూషన్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఇది మళ్ళా లాభాల బాటలో పడుతుంది. ఎందుకంటే భారతదేశం యొక్క స్టీల్ పాలసీ మీరు చూస్తే 2030వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నులు మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. ప్రస్తుతం 122 మిలియన్ టన్నుల కెపాసిటీలో ఉన్నాం. కాబట్టి ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు పెట్టి సేల్ ఎక్స్పాన్షన్ దిగుతున్నారు. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ప్రస్తుతానికి ఒక 5,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి అని మాత్రమే అడుగుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇవి ఇచ్చేస్తే ఆ మన స్టీల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే అన్ని సంస్థలని ప్రైవేటైజీకరణ కాకుండా ఒక్కొక్క సంస్థను స్టడీ చేసి ఆ సంస్థ యొక్క విలువను తెలుసుకొని అప్పుడు ప్రైవేటీకరణ చేస్తే బ్లాంకెట్ ప్రైవేటైజేషన్ వద్దంటున్నాము. ఇండివిజువల్ గా మనం చూసి ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుందన్నది కూడా మనం ఎప్పటి నుంచో సూచిస్తున్న విషయం ప్రభుత్వానికి. అయితే మిగతా గెస్టులు అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే లక్ష్మీనారాయణ గారి గురించే ఎక్కువ ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి దీనిపైన స్పెసిఫిక్గా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి లక్ష్మీనారాయణ గారు, సరే ఒక విషయం చెప్పండి, 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, ఈరోజు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రేపొద్దున మరలా మేమే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నటువంటి పార్టీ, అయితే ఇవన్నీ కూడా బీజేపీకి తెలియదంటారా మీరు చెప్తున్నవేమని కూడా? ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నిర్ణయాలు మారుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్ములాస్ ఉన్నాయి, రైతు బిల్లులు ఉన్నాయి, రైతు చట్టాలు చేశారు. ఆ తరువాత రైతు చట్టాల్లో అనేక పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి దాని. కానీ ఫైనల్ గా ఏమైంది? దానికి ఉన్న విరోధం, సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్, ఆ తర్వాత ఫైనల్ గా ఫార్మ్ బిల్స్ ను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అందరూ కలిసి చర్చించినప్పుడు కొన్ని నిర్ణయాలు ఇది ఎప్పుడు కూడా ఓడిపోయాము గెలిచాము ఇలాంటి భావాలు కాకుండా ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మన బాధ్యత ఉంది. మన రాజ్యాంగాన్ని బట్టి మనం సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గా అనుకున్నాం. మనం అంటే ఆస్తులు అన్నవి కొంతమంది చేతుల్లోనే ఉండకూడదు, అందరికీ సమానంగా వెళ్లాలన్న మన భావనలు. ఆ తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రైవేటైజ్ అయిపోతే ఆ కంపెనీలో రిజర్వేషన్స్ ఉండవు. మరి బడుగు బలహీన వర్గాల వారు ఏ విధంగా వాళ్లకు ఉద్యోగాలు వస్తాయండి? తర్వాత 8,000 మంది రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైతే ప్రైవేటైజ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ ఉన్న వాళ్ళని తీసేస్తారు. హిందుస్థాన్ జింక్ లో మనం చూసాం ఈ విషయం. అందువల్ల ఇంత బాధ్యత ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకొని ఇందులో ఎక్కడా కూడా 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చాం 3వ సారి రావచ్చు అన్న భావాలు కాకుండా
మన ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క బాధలు, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు టెంట్ లో కూర్చుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని స్పందించే ప్రభుత్వాలే మనకు కావాలి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలన్నది మనందరి కోరిక. రైట్, ఒక్క నిమిషం సార్, మనం లోకనాథం గారి దగ్గరికి వెళ్దాం. లోకనాథం గారు, సరే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చాలా కేటగిరికల్గా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తే బాగుంటుంది, ఎలా ఇంకాస్త ముందుకు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మరి కేంద్ర కేబినెట్ కూర్చొని నిర్ణయం చేయాలి. కేంద్ర కేబినెట్ నుండే డైరెక్షన్ రావాలి. రెండో అంశం, దీనికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతుందో వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళు అడుగుతున్నది 5,000 కోట్ల రూపాయలు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి స్పష్టంగా ఉండాలి. అలాగే రా మెటీరియల్ సంబంధించిన సొంత గనులు, ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తున్న సొంత గనులు గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు కేటాయించట్లేదు? ఏంటిది? ఈరోజు రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ఆస్తులకి ట్రస్టీలుగా ఉండాలి తప్ప సేల్స్ మ్యాన్ గా ఉండకూడదు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పింది. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి దండలు వేస్తా ఉన్నారు. మరి రాజ్యాంగానికి సంబంధించిన సోషల్ జస్టిస్ ని ఎట్లాగా పరిష్కారం చేస్తారు? నిర్వాసితులకు సంబంధించి 16,500 మంది ఉంటే అందులో 8,500 మందికి మాత్రం ఇచ్చారు, ఇంక 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి 22,000 ఎకరాలు భూములు ఇచ్చారు, ఆ భూములకు పరిరక్షణ చేయాల్సి ఉంది. అదే కాదు, ఆ పక్కనే అదాని కంపెనీ వచ్చింది, మనందరికి తెలుసు, గంగవరం పోర్టుకు సంబంధించి. దీన్ని నొక్కేయాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన దాన్ని భరోసా ఇవ్వాల్సింది కేంద్ర కేబినెట్. ఆ రకంగా కూర్చొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ట్రాటజిక్ సేల్ ఉందో నేను చెయ్యట్లేదు అనేది భరోసా ఇవ్వాలి. భరోసా ఇస్తే విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దానికి అవకాశం ఉంటుంది. రెండోది, అనేక రకాలైన పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించాలని కోరుతా ఉన్నాం. లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటిస్తాం. ఎందుకంటే ఆ రకంగా ప్రతిఘటించాం కాబట్టే BHP మనం రక్షించుకోగలిగాం, ఆ రకంగా ప్రతిఘటించాం కాబట్టే షిప్ యార్డ్ రక్షించుకోగలిగాం, ఆ రకంగా ప్రతిఘటించాం కాబట్టే మనకు తెలుసు పోర్టుని రక్షించుకునే పద్ధతిలో ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం అనేది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ప్రాంతం. ఈ తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ వాళ్ళు ఏం ప్రకటన చేశారో ఒకసారి చెప్పానండి. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతాం, 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మరి ఇది ప్రైవేటీకరణ జరిగితే ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇవన్నిటికీ నివృత్తి చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఉన్న కేబినెట్ వెంటనే సుహాసిని గారు చెప్పండి. ఇప్పుడు బాలంతా కూడా బీజేపీ కోర్టులోనే పడింది. సో ఇప్పుడు బీజేపీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, అదేవిధంగా క్యాబినెట్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. దీనికి సిద్ధంగా ఉందా? మీ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? మరి ఎప్పుడైతే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడే ఉద్దేశంలో ఇక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయో అయినా సరే ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక రాజకీయంగా అనవసరమైన అపోహలు క్రియేట్ చేస్తూ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ అన్నిటి పేరుతో ఎప్పుడైతే గందరగోళం సృష్టించడానికి కొన్ని పార్టీలు ప్రవేశించాయో, కేంద్ర సహాయ మంత్రి ఉక్కు గనుల శాఖ మంత్రి ఇప్పుడు ఫగ్గన్ సింగ్ కులస్తే గారు వచ్చి క్లియర్ గా దాని గురించి చెప్పడం జరిగింది. అదొక బాధ్యతే, చాలా బాధ్యతాయుతంగా రావడం జరిగింది. 50 ఏళ్ల నుంచి కూడా మరి ఈ క్వాలిటేటివ్ గా ఉన్న వైజాగ్ స్టీల్ 60% వరకే ఉంది, మాది ఇంకా పెంచాలి, దీనిపైన ఒక నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరగలేదు, 50 సంవత్సరాల నుంచి జరగని న్యాయము ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే వచ్చిన తర్వాత న్యాయం జరగలేదు అన్నది మరి ఇవన్నీ ఆలోచించుకుని ఇక్కడ ఉన్న కొన్ని అక్కడ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్క విషయం మేము చెప్పగలము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రైవేటైజేషన్. ఒకటి ఏంటంటే టు అప్గ్రేడ్ ద టెక్నాలజీ, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, నిర్వాసితుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఇంకా దీని ఉత్పత్తిని 100% పెంచాలి అన్న ఒక సదుద్దేశంతో చేస్తున్న ఒక ప్రక్రియ. ఇంకా కొన్ని స్టీల్ ప్లాంట్స్ కి మైన్స్ లేవు, బట్ ఈ రోజు కూడా ఈ బిడ్
అప్ టు ది రా మెటీరియల్స్ వరకు మాత్రమే. సో ఇక్కడ సింగరేణిలో కూడానండి అరబిందోకి వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళకి అమ్మేశారు. అంటే 51% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, 49% మాత్రమే కేంద్రం ఉంది. మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేశారు అంటే దానికి సమాధానం లేదు. గతంలో కూడా మనం చూసాం, కేంద్రంలో 91 నుంచి ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయిందండి. ఇవాళ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. మొదట్లో మనం చూసాం, కేంద్ర సంస్థగా ఉన్న మారుతి వాళ్ళకి సుజుకీకి డిస్ఇన్వెస్ట్మెంట్ చేశాక మారుతి సుజుకీగా మారి ఇప్పుడు పూర్తిగా సుజుకీగా మారడం. సో ఇవన్నీ కాకుండా మేమేం చెప్తున్నాం అంటే, ఎస్, కేస్ స్టడీ చేయాలి, ఒక క్లస్టర్ గా చేయకుండా దీని విషయం స్పెషల్ గా పరిగణించాలి అన్నది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అందరూ కూడా చాలా క్లియర్ గా మేము తీసుకెళ్లడం, దీనిపైన అన్ని వేరియస్ సొల్యూషన్స్, ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా ఉత్పత్తి కాదు, దీని పొటెన్షియల్ పెంచాలి, ఏ విధంగా మనం సహాయం చేయాలి, ఏ విధంగా వైజాగ్ స్టీల్ సుహాసిని గారు కరెక్ట్. సుహాసిని గారు మీరు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ ఈ రోజు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క నోటంటే వచ్చేటటువంటి డిమాండ్లే మీరు మాట్లాడుతున్నారు. కానీ దీనికి స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, వస్తేనే ఇవన్నీ జరుగుతాయనేదే అందరి పాయింట్. సరే, ఒక్క నిమిషం రాజశేఖర్ గారికి వెళ్దాం. ఇది ఒకటి, కేంద్రం నుంచి ఎప్పుడైతే ఫగ్గన్ సింగ్ గారే చెప్పారు అంటే ఖచ్చితంగా కేంద్రం తరఫున మనిషే చెప్పారు కదా. అంతవరకు ఏంటి, దీనిపైన ఓ విచార్ నహి హై హమ్కో అని క్లియర్ గా చెప్పారు. అంటే అసలు ఆలోచన చేయటం లేదు. ఈ ఉత్పత్తిని పెంచాలనేదే ఉద్దేశం అన్నప్పుడు ఖచ్చితంగా ఇదే కదా మనకి. అవును, దీని ఉత్పత్తి పెంచాలా వద్దా, దీనిపైన మనం కొంత కాన్సన్ట్రేట్ చెయ్యాలా వద్దా, అదే సమాధానము. సో ఏదో ఇంకా లేదు, ఇది ఇంకా సరిపోదు అంటే ఏదో ఒక మనం ఆందోళన బాటలోనే ఉండాలి, ఇంకా దీనికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశం ఏదైనా ఉంది అంటే ఓకే, ఇంకా ఇది సరిపోలేదు, అది సరిపోలేదు, పూర్తిగా నాకు 100% పాయింట్స్ రావాలి, కింద 14 సంతకాలు పెట్టాలి అన్న మాట అవివేకమే అవుతుంది. రైట్, ఓకే, ఒక నిమిషం రాజశేఖర్ గారికి వెళ్దాం. ఒక్క నిమిషం అండి, రాజశేఖర్ గారికి వెళ్దాం. ఏది వివేకం రాజశేఖర్ గారు చెప్తారు. రాజశేఖర్ గారు, ఈ ప్రకటన ఒకటే చాలు, దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇదే వైఖరి అని క్లియర్ గా చెప్తున్నారు రాజశేఖర్ గారు. మరి మీరేం చెప్తారు? ఆందోళన ఇప్పుడు ఎందుకంటే 2 సంవత్సరాలు కూడా కంటి మీద కొనుక్కలేదండి. మొత్తం ఎంప్లాయీస్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కొనుక్కలేదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా త్వరితగతిన దీన్ని పరిష్కరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి ఒక కార్యాచరణ పథకంగా ఈ రోజు మంత్రి గారు ఏదైతే చెప్పారో ఫుల్ కెపాసిటీకి రా మెటీరియల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేటువంటిది మా అభ్యర్థన సార్. మీటింగ్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఓకే సార్, ఐ విల్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండి. లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మీనారాయణ గారు, సరే, ఇప్పుడు ఎంత కాదనుకున్నా దేశంలో ఏ పెద్ద నిర్ణయం జరగాలన్నా రాజకీయ నిర్ణయంగాను మాత్రమే అది రూపం దాల్చుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో పార్ట్ కాబట్టి. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా తీసుకోవడానికి కేవలం ఏమైనా పొలిటికల్గా ఉండేటువంటి స్ట్రాటజీ ఏమైనా దాగుందనుకోవచ్చా? అంటే అన్వయించుకోవాలంటే ఏదైనా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే మొన్న లేటెస్ట్ గా జరిగిన బడ్జెట్ సెషన్ లో కూడా కనకమేడల గారు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టంగా సమాధానం చెప్పారు. వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ RINL. అది మొన్న లేటెస్ట్ గా ఇచ్చిన రిప్లై. ఈ మధ్యలో జరిగిన ఈ యాక్టివిటీస్ మనం చూస్తే లేటెస్ట్ గా జరిగిన యాక్టివిటీ RINL ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేయడం. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత ముఖ్యంగా నేను అన్ని ప్రభుత్వాలని కోరాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని, తెలంగాణ ప్రభుత్వం గాని, సెయిల్ గాని, NMDC గాని, వీరందరూ కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డులో పాల్గొనాలి, ప్రైవేట్ కంపెనీలు రాకుండా మనం పరిరక్షించుకోవాలి అన్నది ప్రధానంగా చేయడం. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇందులో వాళ్ళ సింగరేణి కాలరీస్ నుంచి ఒక టీమ్ ని స్టడీ చేయడానికి పంపించారు. వాళ్ళు మొన్న నిన్న అక్కడ ఉండి ఐ థింక్ ఈ రోజు మళ్ళా తెలంగాణ కంటే హైదరాబాద్ కు రిటర్న్ వచ్చారని తెలిసింది. ఇది ఈ రోజు మినిస్టర్ గారి కార్యక్రమం కాకతాళీయమో లేకుంటే తర్వాత నిర్ణయించబడిందో నాకు తెలియదు, కానీ ఫైనల్ గా ఈ రోజు వచ్చి ఆయన ఈ ప్రైవేటైజేషన్ గురించి ఇప్పటికి అవ్వదు అన్నది, అవుతుందా అవదా అన్నది కూడా స్పష్టంగా కాకుండా ఒక స్లో డౌన్ అయితే అవుతుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి మేము ప్రయత్నిస్తామని ఆయన ప్రెస్ లో చెప్పారు. ఇది మంచి విషయమే. అందువల్ల ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఎందుకు జరిగింది అని అన్వయించుకుంటే
రాజకీయంగా అన్వయించుకుంటే ఒక రకంగా ఉంటుంది, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో నిర్ణయించిన దాన్ని ఈ రోజు వచ్చి మినిస్టర్ గారు అంటే ప్రకటించారంటే లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని అడ్డుపడుతూ ఉన్నా ఆల్రెడీ కేటీఆర్ గారు స్వయంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆల్రెడీ చెప్పేశారు, కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ఉద్యమం వల్ల లేకపోతే కేసీఆర్ గారు పంపించి ఒక స్ట్రాటజీగా వెళ్దామన్న దానికే బీజేపీ ఇమీడియట్గా దిద్దుబాటు చర్యలు చేసిందని అదే పొలిటికల్గా ఆయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు మరి? ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, కరెక్ట్. ఒక సంవత్సరంలో పార్లమెంట్ కి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎస్, ఒక 6 నెలల్లో తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ప్రవేశాన్ని రాజకీయ పరంగా ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటుందో అన్నది మాట్లాడడం సహజంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు స్కీమ్ ఆఫ్ థింగ్స్ జరిగిన దాన్ని బట్టి ఒక సర్వసాధారణ వ్యక్తి కూడా ఎస్, ఈ విధమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడికి రావడం, వాళ్ళ ప్రతినిధులు రావడం, వాళ్ళు రావడం, ఇదంతా జరగడం, ఇమీడియట్ గా నెక్స్ట్ డే వచ్చి మంత్రి గారు చెప్పడం, ఇవన్నీ కూడా ఆ విధంగా కూడా అన్వయించుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా ఏ విధంగా ఎవరు అన్వయించుకున్నా ఫైనల్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ఫుల్ కెపాసిటీలో పనిచేయాలి, వాటికి కావలసిన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, ఇదే మనం కోరుకుందాం. అయితే లక్ష్మణ్ గారు, ఇఫ్ ఐఎమ్ రైట్ మీరు ట్విట్టర్లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా మీరు చెప్పినట్టుగా ఉన్నారు. ఎస్, డెఫినెట్ గా చెప్పాను నేను. ఎందుకంటే వారు నేను చేసిన ట్వీట్ కి స్పందించి వారు వాళ్ళ టీంను పంపించడం జరిగింది. ఒక పర్సనల్ గా వారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. సరే లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్తూ ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఎంపీ కనక మేడల గారు హౌస్లో అడిగినప్పుడు ఒక విషయం చెప్పారు, క్లియర్గా చెప్పారు, 100% డిస్ఇన్వెస్ట్మెంట్గా వెళ్తున్నామని. అంటే హౌస్లో చెప్పినటువంటి ప్రకటనకే ఒరిజినల్ ప్రకటనగా మనం భావించాలా లేదా? ఏం లేదు, ప్రకటన మళ్ళా చేస్తారు. ఈ రోజు నిర్ణయం తీసుకుంటే వచ్చే హౌస్ లో ప్రకటన చేస్తారు. దాంట్లో అది పెద్ద విషయం కాదు. అందులో దానివల్ల అక్కడ హౌస్ లో చేసిన ప్రకటనను ఖచ్చితంగా పాటించాలంటే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి హౌస్ లోనే చెప్పారు, కానీ ఇవ్వలేదుగా. కాబట్టి అవన్నీ అలా అన్వయించుకుంటూ వెళుతుంటే ఎలా అవుతుందండి? అంటే లక్ష్మీనారాయణ ఎందుకు ఈ మాట అన్నానంటే, అంటే ఇప్పుడు మంత్రి గారు వచ్చారు, అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర మంత్రి గారు చేసినటువంటి ప్రకటనని సంతోషం వ్యక్తం చేయాల్సిందే, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వేల మంది కుటుంబాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కదా. ఏమా రైట్? ఎస్, స్వాగతిద్దాం. అదే నేను అన్నాను, వారు చేసిన ప్రకటన అందరూ స్వాగతిద్దాం. ఈ ప్రక్రియలో ఉన్న కార్మిక సంఘాలు, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, తర్వాత వచ్చేసి నిర్వాసితులు, తర్వాత జనరల్ గా ఇన్ జనరల్ మన తెలుగు ప్రజలు, వీరందరూ కూడా అందరూ కలిసి చేసిన ఇది. కానీ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ అది ఫైనల్ గా వ్యాలిడ్ గా ఉంటూ మళ్ళా దాన్ని మార్చకుండా, అప్పుడు మేమేదో అన్నామని అనకుండా ఎలా ఉంటుందంటే సార్, మనం చూస్తున్నాం కదా, గత 15 ఏళ్ళుగా రాజకీయాల్లో చూస్తున్నాం కదా, అనినట్టుగా రకరకాల మ్యానిపులేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అండి ఏది అతీతంగా కనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి అలా అవ్వకుండా ఈ రోజు చెప్పిన విషయాలు కాంక్రీట్ స్వరూపం దాల్చి ఫైనల్ గా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి ఫుల్ కెపాసిటీ ఇంకా ఎక్స్పాన్షన్ జరగాలని మనం అంతా కోరుకుంటాం. రైట్. ఒక నిమిషం సార్, లోకనాథం గారి దగ్గరికి వెళ్దాం. లోకనాథం గారు, ఒక విషయం చెప్పండి. ఈ రోజు ప్రకటనతో అంటే ఉద్యమాన్ని విరమించేంత పరిస్థితి వచ్చింది అనుకుంటారా? ఇక బయట కూల్ అవ్వచ్చా? కూల్ అయ్యేదేం లేదండి. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారా? ఎందుకంటే పార్లమెంట్ లో స్పష్టం చెప్పారు, ఇది స్ట్రాటజిక్ సేల్, ఖచ్చితంగా మేము అమ్మేస్తాం లేకపోతే క్లోజ్ అనే చేస్తామని అక్కడ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు వచ్చి మినిస్టర్ గారు వచ్చి తూతూ మంత్రంగా చెప్పి మేము చేసేస్తామంటే ఎవరు నమ్మేదానికి అవకాశం ఉంటుంది? కాబట్టి మేము అందరూ నమ్మాలంటే రెండు అంశాలు. ఒకటి, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోకల్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే ఇచ్చారో జీవన్ విత్డ్రా చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూర్చొని ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ఉందో వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏమి ఎక్కువ అడగట్లే, 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది అంటే రా మెటీరియల్ సంబంధించిన సొంత గనులు ఇవ్వండి అని చెప్తున్నారు. అలాగే పూర్తి ప్రొడక్షన్ తీసుకొచ్చి మీకు లాభాల బాటలో చూపిస్తామని వర్కర్ చెప్తా ఉన్నారు. ఆ రకంగానే నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అందుగురించి సిపిఎం పార్టీగా మొట్టమొదటి చెప్తుంది ఏంటంటే, మనం ఏదైతే ప్రభుత్వ సంస్థలు దేవాలయాలని మనం చెప్పామో
ఆ దేవాలయాల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది. మరి ఈ ప్రధానమంత్రి గారు ఏమని చెప్పారు? అమ్మడానికే అంటే పుట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్తా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, ట్రస్టీగా ఉండాలి, ఆ రకంగా పరిరక్షించబడాలి, పూర్తి ఉత్పత్తితో ఉండాలని ఏదైతే చెప్పిందో దాన్ని అన్వయించాలి. కాబట్టి చెప్పేదానికి చేసేదానికి ఆచరణలో చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర కేబినెట్ వెంటనే సమావేశం జరిపి ఇది ఏ రకంగానైతే రైతుల పోరాటానికి సంబంధించి చెప్పారు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం ఆ చట్టాలకు సంబంధించి, ఇది కూడా ఆ రకంగానే విత్డ్రా చేసుకున్నాం. స్ట్రాటజిక్ సేల్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా ఎందుకంటే ఒకరోజు పోరాటం 2 రోజుల పోరాటం, అంతకుముందు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. మధ్యలో BRF కి రిఫర్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ఈ రోజు వచ్చేసరికి 2 సంవత్సరాలు అయింది పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి దాని పరిరక్షణ కోసం పోట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు పుట్టిన దగ్గర నుండి పరిరక్షణ వరకు పోరాటాలతో భాగంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్యారంటీ ఇవ్వండి. ఇందాక మేడం గారు చెప్పారు, ఆ క్రెడిట్ బీజేపీ పార్టీకి తీసుకోమనంటే తప్పే ఉంది. మంచి చేసినా ఎవరు చేసినా మా పార్టీ చేసింది మేము చేసామని చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఈ రోజు చెప్తున్నా కదా 91లో న్యూ అంటే పాలసీ వచ్చింది, సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చాయి, దానిలో భాగంగానే ఇది జరుగుతుందని చెప్తున్నారు. దాన్ని మేము భిన్నంగా ఉన్నాం, ఆర్థిక విధానాలు అమలు చేయట్లేదు, సోషల్ జస్టిస్ అమలు చేస్తా ఉన్నాం, నిర్వాసితులకు సంబంధించిన దానిలో అమలు చేస్తా ఉన్నాం, ఉత్తరాంధ్రకు సంబంధించి తలమానికంగా ఉండే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తున్నాం, మాది క్రెడిట్ అనే దగ్గర చెప్పుకోమని రేపు ఎన్నికల్లో కాదనేది ఎవరు ఉన్నారు? కాబట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థని దాన్ని పరిరక్షించాల్సింది, దాన్ని పోషించాల్సింది, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఈరోజు అదానికి LIC డబ్బులు ఇస్తారు, అదానికి బ్యాంక్ డబ్బులు ఇస్తారు, కానీ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన దానిలో 5,000 కోట్లు ఇవ్వడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేదానికి సిద్ధపడలేదు. దేన్ని చూసిస్తుంది? కాబట్టి చర్చలు పక్కకి వెళ్ళవద్దు. ఒక నిమిషం, రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక నిమిషం, సుహాసిని గారు చాలా క్లియర్గా కేటగారికల్గా స్వతంత్ర టీవీ ఉద్దేశం కూడా ఒకటే, రెచ్చగొట్టం, రచ్చ చెయ్యం, కేవలం చర్చిస్తాం. దీనికే కట్టుబడి ఉంటాం. కాబట్టి మా చర్చలన్నీ కూడా కమ్ టు ద పాయింట్ మీద మాట్లాడితే ప్రజలకు ఎంతో కొంత మనం మేలు చేసామనేది మేము నమ్ముతున్నాం, భావిస్తున్నాం. కాబట్టి ఒకటి చెప్పండి మేడం, కేవలం 2 డిమాండ్స్ లక్ష్మీనారాయణ గారు చెప్పినా, లేకపోతే మేము మాట్లాడినా, లేదా వేరే వాళ్ళు మాట్లాడినా, లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళు మాట్లాడినా, ఈ జీవోని వెనక్కి తీసుకోండి, మాకు ఇవ్వాల్సినటువంటి మేము కోరుతున్న ఒక 5,000 కోట్ల రూపాయలు ఏదో నిధిని ఇవ్వండి, లేకపోతే మైన్స్ని ఏర్పాటు చేయండి, లేకపోతే ఎప్పట్లోగా ఇవ్వగలుగుతాం. ఇలాంటి వాటి మీద స్పష్టమైన ప్రకటన ఎప్పుడు వస్తుంది? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా గుడ్ క్వశ్చన్ ఇది. గతంలో ఎక్స్పాన్షన్ కోసం అని 5,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు 9,000 కోట్లు చేశారు. దానికి ఎందుకు ఎంత కాస్ట్ అయింది అన్న దానికి బాధ్యత ఈ CPM కానీ CPI కానీ వహించలేదు. చాలా స్ట్రాంగ్ గా వీళ్ళు ఒక ఉద్యమం కోసమే, మేము వైజాగ్ స్టీల్ కోసమే ఉన్నాము, అక్కడ కూర్చున్నాము, దాని గురించి మాట్లాడారు అంటే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా దొరికింది. కానీ అక్కడ ఒక 4 పాయింట్స్ రాసుకుని ఎప్పుడు మాట్లాడినా 1 ప్రత్యేక హోదా, 2 పోలవరం, 3 ఎక్కడెక్కడెక్కడికో విషయాలు అవే అప్పచెప్తూ 2014 నుంచి అప్పచెప్తున్నప్పుడు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటనుకోవాలి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ ఒక స్టెప్ పడింది, ఎస్ దానికి హర్షిద్దాం. ఒకటే చెప్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా పరిరక్షించబడాలి అని. రెండోది, పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా సరే 100% అది ప్రైవేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తుంది అన్నది 35 ఒక క్లస్టర్ గా ఎప్పుడైతే ఒక పాలసీ మ్యాటర్ గా ఉన్నదో దాని గురించి చెప్పినా క్లియర్ గా మేము మళ్ళీ వన్స్ అగైన్ మేము చెప్పేది ఏంటంటే, ఈ వైజాగ్ స్టీల్ ఈజ్ ఆఫ్ స్పెషల్ కేస్. ఇక్కడ ఉన్న విషయాలన్నీ మేము తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పద్ధతి వేరు, దీనికోసం మనం ఏ విధంగా దానిని పరిరక్షించుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైతే చూసామో ఖచ్చితంగా అది దాని పొటెన్షియల్, దాని ఉత్పత్తికి తగ్గట్టుగా రావట్లేదు, దాని సమాధానం లేదు. ఇప్పుడు ఈ 5,000 కోట్లతో అవ్వదండి, చాలా ఇంకా దానిపైన అప్గ్రేడ్ చేయాలి. అంటే 3rd ఫర్నెస్ పని చేయట్లేదు, దానిని రీప్లేస్ చేయాలి. మరి అక్కడ ఉన్న యంత్రాంగ మిషనరీని కూడా లేటెస్ట్ గా మనం అప్గ్రేడ్ చేయాలి. అప్పుడే దానిపైన ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ వస్తాయి. అంతే తప్ప 2 కోట్లు ఇచ్చారు అన్నది ఒక పక్కన ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ వర్క్ జరుగుతోంది, 8,16,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, జాతీయ సంస్థలు వచ్చాయి. అంటే 10 years లో రావాల్సినవి 9 years కన్నా ముందే 8 years లో వచ్చేసాయి. మరి ఇవన్నీ కనిపించట్లేదా? అండ్ ఆల్సో ప్రత్యేక హోదా గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే 90% 10% ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 30% ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా
రాష్ట్రాల్ని ఆదుకుంటూ ప్రత్యేక శ్రద్ధ ఇళ్ల విషయం నుంచి ఏ పాయింట్ తీయండి, I will tell you what and all center has contributed for the welfare of the state అన్నది ఎందుకు మేము చెప్తున్నాము అంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది కాబట్టే ఈ రోజు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం తరపున ఒక కేంద్ర సహాయ మంత్రి వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ ఆఫీసర్స్ తోనో అఫీషియల్స్ తోనో మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో కూడా చర్చిస్తారు కదా, ఎందుకంటే దే ఆర్ ద ప్రాపర్ పర్సన్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళతో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇంకా సాధక బాధకాలు ఏమున్నాయి తెలుసుకున్నాక మనం ప్రకటన చేద్దాము అన్న ఉద్దేశంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఇలా చెయ్యటం లేదు, మేము ఆదుకుంటాము అని చెప్పి వారు ఇప్పుడు డిస్కషన్ లోకి వెళ్తున్నారు. ఓకే ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, మీకు రెండు పాయింట్స్, రెండు ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మేడం కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, అవి మీరు అంగీకరిస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతంతో మీరు గత 5-6 సంవత్సరాలుగా మోస్ట్ బాగా కనెక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళ అభిప్రాయాలకి తగ్గట్టుగానే కేంద్రం వెళ్తుందా? ఈ రెండింటికి కొంచెం ఏమైనా క్లారిటీ చేస్తారా? ఎందుకంటే ముఖ్యంగా 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఇందాక మేడం గారు కూడా అన్నారు. మొదటిది వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండవది వచ్చేసి పోలవరం ప్రాజెక్టు, మూడవది వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్, నాలుగవది వచ్చేసి రైల్వే జోన్. వీటి గురించి ప్రధానంగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఆశిస్తున్నవి ఈ విషయాలు. సో ఈ విషయాల్లో చూస్తే ఎక్కడా కూడా ముందుకు వెళ్లే ధోరణి కనపడలేదు. పోలవరం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం నేషనల్ ప్రాజెక్ట్ అన్నా కూడా ఇక్కడ అప్పటి ప్రభుత్వం ఏమే చేస్తామన్నారు, ఆ తర్వాత చిక్కుల్లో ఇరుకుంది. ఇప్పుడు మెయిన్ గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ R&R ప్యాకేజ్ ఎవరు పే చేస్తున్నారు అన్నది ప్రధానమైన అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ప్రాజెక్ట్ గా వారు తీసుకున్నప్పుడు మొత్తం ప్రాజెక్ట్ కి వచ్చే ఖర్చును భరించాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, మేము ఇరిగేషన్ కాంపోనెంట్, కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ ఇది మాత్రమే మేము చూస్తాము, మిగతాదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలంటే యాక్చువల్ గా పోలవరంలో అయ్యే ప్రధానమైన ఖర్చు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్. కాబట్టి దీని గురించి కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రైల్వే జోన్, దట్ రీహాబిలిటేషన్ కూడా 2013 ప్రకారం ఇవ్వాలనేది కూడా ఒకటి ఉంది కాబట్టి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది కదండి. ఉంటుందండి, ఎందుకంటే 2013వ సంవత్సరంలో మనం కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత కాస్ట్ ప్లస్ 50% ఆ విధంగా కొత్త క్యాలిక్యులేషన్స్ వచ్చాయి, దాని వల్ల పెరిగింది, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే చట్టం ఉన్నప్పుడు దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. సో తర్వాత వచ్చేసి రైల్వే జోన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రైల్వే జోన్ కూడా ఇంతవరకు ఎక్కడా లేని విచిత్రమైన పద్ధతిలో ఈ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కూడా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా మీరు చూసుకుంటే 2014లో ఉన్న ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఆ విధంగా ఇవ్వకూడదు అని చెప్పినందువల్ల మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వము అంటున్నాం. యాక్చువల్ గా ఎన్కే సింగ్ గారని ఎవరైతే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారో, ఆయన పుస్తకం ఎంపైర్స్ ఆఫ్ పవర్ లో ఆయన స్పష్టంగా రాశారు, 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదు అని చెప్పేసి. కాబట్టి అది ఇచ్చే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకుంటే ఇవ్వచ్చు. పాండిచ్చేరిలో వెళ్ళినప్పుడు పాండిచ్చేరికి స్పెషల్ గా మేము ప్యాకేజ్ ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని తీసుకొని ఇది ఒక పార్టీలు లేకుంటే మేము అన్నాము మేము తీసుకున్నాము అలా కాకుండా ఒక ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా ఇది బైఫర్కేషన్ అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా డిసడ్వాంటేజ్డ్ స్టేట్ లో ఉంది కాబట్టి పాజిటివ్ గా కన్సిడర్ చేసి ఆ విధంగా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఆ విధంగా ఆలోచించగలిగితే పార్టీలు, ఎందుకంటే ఎలక్షన్ల టైంలో మాత్రమే పార్టీల గురించి మనం మాట్లాడదాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న భావన మనలో ఉండాలి. మనం పొలిటీషియన్స్ నుంచి స్టేట్స్మెన్స్ దాకా ఎదిగే బాధ్యత మనందరి మీద ఉందని మనం అంతా అనుకుంటాం. కానీ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ, సరే ఈ టాపిక్ ఆంధ్రప్రదేశే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిజంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అందరికి అతీతంగా ప్రజల హక్కుల కోసం పోరాడే రాజకీయ సీనియర్ కనిపిస్తుందా మీకు? అంటే ఇదేంటంటే దురదృష్టకరం. మనం ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం అందరం కలిసి వెళ్ళలేకపోతున్నాం. సపోజ్ ఏదైనా వస్తే ఆనందించడం కన్నా ఆ పార్టీ అధికారంలో ఉండడం వల్ల వచ్చింది అన్న భావనలు ఆ విధంగా మనం అనుకుంటున్నాం. కానీ అందుకని నేను పనిచేసిన మహారాష్ట్ర గాని తమిళలో నేను చదివాను కాబట్టి అక్కడ నేను రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ స్టేట్ కి ఏదైనా మంచి జరుగుతుంది, ప్రాజెక్ట్ వస్తుందంటే అధికార పక్షం ప్రతిపక్షం అందరూ కలిసి ఢిల్లీలో కూర్చొని ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు.
సో ఆ విధమైన ఆలోచన రైట్, ఒక నిమిషం సార్, మనం లోకనాథం గారి దగ్గరికి వెళ్దాం. మీ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. లోకనాథం గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఇప్పుడు ఏం జరగాలి, ఏం జరుగుతుంది? ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, ఈ మీటింగ్లో ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా, లేకపోతే తదుపరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ఒకటే కోరుకుంటున్నామండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. ఏవైతే జీవోలు ఇచ్చారో వెంటనే రద్దు చేయాలి. దానికి సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతుందో వర్కింగ్ క్యాపిటల్ వెంటనే మంజూరు చేయాలి. సొంత గనులు కేటాయించాలి. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎక్స్పాన్షన్ కు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఎక్స్పాన్షన్ కు సంబంధించిన దానిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. ఇది స్ట్రాటజిక్ సేల్ దగ్గర నుండి వెంటనే విరమింపు చేయాలనేది కోరుతా ఉన్నాం. కానీ లోకనాథం గారు, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా, సుహాసిని గారు చెప్పినట్టుగా, మీరు ఆ 4-5 పాయింట్లు మాత్రమే పట్టుకొని దాని గురించే మాట్లాడుతున్నారు తప్ప, కేంద్రం ఎంతో విశాల హృదయంతో చాలా లోతుగా సహాయం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని ఒక మేడం అడిగారు. మరి దానికి ఏం చెప్తారు? ఏం విశాల హృదయం ఆ మేడం గారే చెప్పాలి. రైల్వే జోన్ అన్నారు, అతిగతి లేదు. అట్లాగే గిరిజన యూనివర్సిటీ అన్నారు, విశాఖపట్నానికి అతిగతి లేదు. ఐఏఎం అన్నారు, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేకపోతే. కేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో దాని గురించి ఆలోచించలేకపోతే. ఆ రకంగా గంగవరానికి సంబంధించిన దాంట్లో 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అదానికి అప్పచెప్పారు. అదానికి సంబంధించిన దాంట్లో ఏ ప్రాజెక్టులు వచ్చినా ఈరోజు మీరు పక్కన పెట్టండి, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ చేయాల్సింది పోయి ఈరోజు అదానికి ఇచ్చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని చుట్టూ ఏం ఆశిస్తాం? ఉత్తరాంధ్రకు సంబంధించిన దానిలో ఈరోజు భావనపాడు పోర్టుకు సంబంధించిన దానిలో కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఏం ఆశిస్తాం? ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని. దానిలో జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏంటి? ఎన్నికలప్పుడు ఎన్నికల గురించి ఆలోచిద్దాం, మిగతా రోజుల్లో మనం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచిద్దాం. ఈ ప్రాంత అభివృద్ధి ఏమని కోరుకుంటున్నారు? సుజల శ్రవంతి కోరుకుంటున్నారు. సుజల శ్రవంతికి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రోజు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన దానిలో ఇవ్వట్లేదు. అలాగే పీసీపీఏఆర్ ఇక్కడ రావాల్సి ఉంది, అదే రాలేదు. ఫార్మా ఎస్సీజెడ్లకు సంబంధించిన దానిలో రాయితీలు ఇవ్వాల్సింది, దానికి రాయితీలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ తెలిసిన అంశాలు. ఈ అంశాలకు సంబంధించిన నిర్దిష్టంగా మీరు చెప్పండి అని చెబుతుంటే పాత పాటే పాడుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ విద్యార్థి ఉద్యమం నుండి ఎస్ఎఫ్ఐ నుండి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు మేము ఒకరివి. ఆ రకంగా అభివృద్ధి చేసే వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఉద్యమాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు పిల్లేసినప్పుడు మేము హర్షించాం. అది ఖచ్చితంగా రావాలని కోరుకున్నాం. ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మేము స్వాగతించి ఆయన అన్ని ప్రాంతాల్లో తిప్పాం. ఎందుకు తిప్పాం? రాజకీయాలు కాదు, ఒక విద్యావంతుడై ఉన్నాడు, నిజాయితీపరుడుగా ఉన్నాడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అన్న దాంతోనే మేము ఉన్నాం తప్ప రాజకీయాలు 5 సంవత్సరాలు రాజకీయాలేనా? 5 సంవత్సరాలు ఓట్ల గురించేనా? అభివృద్ధి గురించి ఆలోచించమా? ఈ ప్రాంత యువకుల గురించి ఏం ఆలోచిస్తున్నాం? నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితుల విషయం మరి దుర్మార్గం అండి. 50 సంవత్సరాలు అవుతుందండి. 50 సంవత్సరాలు, 55 దశాబ్దాలు అయినా కూడా ఇంకా నిర్వాసితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో నాకు ఆ కరెక్ట్ టెర్మినాలజీ నాకు గుర్తులేదు, కానీ ఏదో కార్డు ఏది ఇచ్చారు, ఆ కార్డుని ఎక్స్టెన్షన్ కోసం కూడా ఏదో ఏమండి రిహాబిలిటేషన్ కార్డు అనేది ఇచ్చారు, దాన్ని కూడా మళ్ళీ మార్చుకొని ఎంత అసలు ఆ విషయంలోకి వెళ్తే సిగ్గుపడాలి. అదే సార్, అదే ఎందుకంటే నేను కూడా ఆ ఉద్యమం జరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళి చాలా రోజులు చాలా మంది బాధితులతో రిపోర్ట్ చేసి వచ్చాను కాబట్టి కొద్దిగా నాకు కూడా ఏదో కొంత అవగాహన ఉంది. సో ఒక నిమిషం సుహాసిని గారు, సరే ఒక విషయం చెప్పండి. ఈరోజు మన లోకనాథ్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మీనారాయణ గారు కావచ్చు, చాలా చెప్తా ఉన్నారు కదా, సరే మీరు అన్నీ చేశామని చెప్తున్నారు కదా, మరి మీ మాట ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా, లేదా ప్రజలకు నమ్మేలాగా మీరు రానున్న రోజులు వెళ్తామని నమ్మకం ఉందా? అంటే ఒకటి ఇక్కడ జనరల్ గా కూర్చొని మనము ఏది మంచి ఏది చెడు అన్నది చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఏమేమి పర్టికులర్ గా ఆ పార్టీ చేస్తుంది అన్న దానిపైన ఇవి ఫేజ్ బై ఫేజ్ ఇలా జరుగుతుంది అని చెప్పడం వరకు నా బాధ్యత. కానీ మళ్ళీ వితండంగా ఏమిచ్చారు అని ఇప్పుడు చెప్తున్నారు ఐఐఎం అని. ఐఐఎం క్లియర్ గా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక భాగంగా ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి అక్కడ నుంచి అవుట్పుట్స్ వస్తున్నాయి, అవుట్ లో వస్తున్నారు. పెద్ద ఆఫీస్ ఎన్వైరన్మెంట్ కూడా దానికోసం కన్స్ట్రక్షన్ అయ్యేది, రెడీ టు ఆక్యుపై స్పేస్. మరి అది తెలియకుండా మరి ఆ విధంగా క్వశ్చన్ చేస్తుంటే మేమేం చెప్తాము?
దళిత యూనివర్సిటీ అన్నారు, గిరిజన విశ్వవిద్యాలయాన్ని. గిరిజన విశ్వవిద్యాలయం కూడా పూర్తి స్థాయిలో రాబోతోంది. అది అబౌట్ టు ఓపెన్. ఎందుకంటే ఏదైనా సరే, రైల్వే జోన్ అయినా ఏదైనా, గతంలో కూడా ఒక రైల్వే జోన్ కి 10 సంవత్సరాలు సరిపోలేదండి పూర్తి స్థాయిలో. ఎందుకంటే దానికి ఒక జోన్ కి ఇంకొక జోన్ కి ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్, వయబిలిటీస్ అన్ని చూడాలి. ఎలా పడితే అలాగా. అదే కదా మన పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు గట్టిగా చెప్పినది. ఏదో ఇచ్చేసాము, తాంబూలాలు ఇచ్చేసాము, తన్నుకు చావండి అన్నట్టు. ఒకటి అయిపోయింది, ఇదే ఉంది బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నది, అది కాదు. బట్ ప్రాక్టికల్లీ హౌ మచ్ ఈజ్ ఇట్ ఫీజిబుల్ టు ఇంప్లిమెంట్ అన్నది కూడా చూస్తూ, ఎక్కడా కూడా దానికి దాని వల్ల ఒకళ్ళు నష్టపోయి ఒకళ్ళు లాభపడకుండా సమన్వయంగా చాలా జాగ్రత్తగా ఏదైనా కన్స్ట్రక్టివ్ గా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది ఏదో ఎలక్షన్స్ వస్తుందని ఒక మాట, రాలేదని ఒక మాట మాట్లాడట్లేదు. కాబట్టి 2014 నుంచి ఇన్ని ఒక డెవలప్మెంటల్ ఎజెండాలో, అంటే క్లియర్ గా చెప్పగలనండి నేను, ఆ పార్టీ రిప్రజెంటేటివ్ గా, భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ గా, ఇక్కడ గతంలో ఉన్న టీడీపీ ఉన్నా, ఇప్పుడున్న వైసీపీ ఉన్నా, ఏ మాత్రం అభివృద్ధికి ఒక అడుగు పడింది అంటే అది ఖచ్చితంగా కేంద్రం చొరవతోనే. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు, గ్రామ పంచాయతీల్లో 90% డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. అంటే ఇది క్లియర్ గా ఆధార్ జన్ధన్ అకౌంట్స్ అనుసంధానం. కన్స్ట్రక్టివ్ గా వీఆర్ డూయింగ్ అండి. ఇంకొకటి అమర్నాథ్ గారు మీరు చెప్పారు, రెచ్చగొట్టము నిజాలే రాబడతాము అని. కానీ ఖచ్చితంగా మీ ప్రశ్నించడంలో రెచ్చగొట్టున్నారు. సో మీరు ఇచ్చిన ప్రశ్నకి సమాధానం మీకు అలా అనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తుందా? అట్లా ఏం లేదు. రైట్, ఒక నిమిషం మేడం, టైం అవుతుంది. లక్ష్మణ్ గారితో వెళ్దాం. లక్ష్మణ్ గారు మనకు టైం అవుతుంది. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. గత ఎన్నికల్లో మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చాలా లోతుగా చెప్పారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు భరోసా కల్పించారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈసారి? మరి ఈసారి చెప్తాం, విశాఖపట్నం అన్నది ఇంకా స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఈ 8,000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు రావాలి. ఒక శాశ్వత సొల్యూషన్ అయిన ఈ క్యాప్టివ్ మైన్స్ అన్నవి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అలాట్ అవ్వాలి. ఇంకా ఒక్కసారి ఇది అయిపోతే మళ్ళా ఇంకా ఈ ఇష్యూనే బయటికి రాదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం వెళ్ళొచ్చు. నేషనల్ స్టీల్ పాలసీ ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయాన్ని కూడా మనం సాధించవచ్చు. పరిస్థితుల్లో చూద్దాం. ఈ రోజు దానికి ఒక తొలి అడుగు పడింది. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఈ రోజు మాట్లాడడం, ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్లి పైనుంచి కూడా దానికి సంబంధించిన ఆదేశాలు అవి రావగలిగితే ఇంకా మనకు విశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం కూడా బలోపేతం. ఇది మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సుహాసిని గారు, లోకనాథన్ గారు, రాజశేఖర్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.